సో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా డాడీ బర్త్డే అనమాట. ఇప్పటిదాకా మా డాడీ బర్త్డేకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చా. లైక్ ఎలాగంటే షూస్, స్నేకర్స్, ఫుట్వేర్, లేకపోతే షర్టు, ప్యాంట్ జస్ట్ అలా ఇచ్చాను. బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి చెప్పరా ఏమిస్తున్నాము? యాక్టర్ బైక్ ఎలక్ట్రిక్. ఇంట్లో 3 బైక్స్ ఉన్నాయి. నాదొకటి, యాక్టివ్ ఒకటి, ఎలక్ట్రిక్ ఒకటి. మా డాడీకి ఎలక్ట్రిక్ బైక్ ఎక్కువ ఇష్టం అనమాట. లైక్ ఎక్కడికి వెళ్ళిన ఎలక్ట్రిక్ మీద వెళ్తారు, చాలా హాయిగా ఉంటుంది నిజంగా అది. బట్ కాకపోతే అది ఎలక్ట్రిక్ కొని నియర్లీ 4 years అయిపోతుంది. దాని పని అయిపోయింది, మొత్తం షెడ్కి వచ్చే సిచ్యువేషన్లో ఉంది అది. సో డాడీ ఎప్పటి నుంచో అంటున్నారు బండి కొందాం కొత్తది అంటున్నారు. టైం సెట్ అవ్వాలి కదా, ఇప్పుడు ఆ టైం మనం సెట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఫస్ట్ టైం ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాను డాడీకి. అంటే అది నాకు పెద్దది, నా ఏజ్కి నాకు చాలా పెద్దది. అది యాథర్ బండి అనమాట. నియర్లీ ఇప్పుడు చెప్పను, లాస్ట్లో చెప్తాను ఎంత పడుతుందో. అండ్ ఇప్పుడైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను నేను. ఇప్పుడు ఇంక డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి బండి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఫైనల్గా యాథర్ షోరూమ్ దగ్గరికి వచ్చాం మనం. ఇది ఇప్పుడు దాకా నేను మా డాడీకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నింటిలో ఇది టాప్ 1. అంటే నేను ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట. నెక్స్ట్ ఆ ప్లేస్లో నువ్వు ఉండాలని కోరుకుంటున్నా. ఇడే కదా మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో తీయడానికి కూడా ది మెయిన్ థింగ్ ఏంటంటే మీలో కొంచెం కసి రేపుదామని. ఎందుకంటే ఒక 18 years ఓల్డ్ కిడ్ వాళ్ళ డాడీకి ఒక 2 lakhs పెట్టి ఒక స్కూటీ గిఫ్ట్ ఇస్తున్నాడండి. మీరు ఇంకా మాట్లాడడం ఆ యాక్షన్ మొదలెడితే ఇంకా పెద్ద గిఫ్ట్ ఇవ్వచ్చు. సో లోపల కొంచెం పేపర్ వర్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకుని బండి తీసిన ఇంటికి లాగా ఇచ్చేద్దాం. అండ్ మెయిన్ థింగ్ మా డాడీ రియాక్షన్ చూడాలి. నేను పొద్దునుంచి దానికోసం వెయిటింగ్. నేను రియాక్షన్ ఎలా ఉంటుందని నాతో పాటు మీకు కూడా చూపిస్తా. ఇంకా షోరూమ్ లోపల అయితే ఇలా ఉందన్నమాట. దీన్ని బండి స్కెలిటన్ అంటారా, బండి స్ట్రక్చర్ అంటారా ఏంటో తెలీదు. బట్ మన యాథర్ అయితే లోపల ఇలా ఉంటుంది అనమాట. బయట పార్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తే ఇంక ఇక్కడ 2 variants ఉన్నాయి. యాథర్ రిడ్జా అని ఒకటి, యాథర్ 450X అని ఒకటి. బట్ పర్సనల్గా నాకైతే యాథర్ రిడ్జా కంటే యాథర్ 450X బాగా నచ్చింది బండి చూడడానికి, పర్ఫార్మెన్స్ అంతా. సో 2025లో చాలా కలర్స్ దింపాడు. ఐ మీన్ 2 extra కలర్స్ దింపాడు. బట్ నాకు ఈ కలర్స్ అన్నిటికంట బాగా నచ్చింది ఈ బ్లూ అనమాట. ఇది నావీ బ్లూ, టైటానియం బ్లూ నాకు అంత ఐడియా లేదు. బట్ ఇదైతే నాకు బాగా నచ్చింది. సో మన బండి చూపించడానికి తీసుకెళ్తున్నారు అనమాట గోడౌన్లోకి. ఇంక ఇదంతా వీళ్ళ స్టోరేజ్ యూనిట్ అనమాట. బళ్ళన్నీ ఇక్కడే స్టోర్ చేస్తారు. బట్ సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది దీనికి. నాకు ఆత్రం ఆగట్లేదు అసలు మన బండి దగ్గరికి వెళ్ళేదాకా. ఇవన్నీ రిజ్జా మోడల్స్. ఇది మాత్రం 450X. ఇదేమన్నమాట మన బైక్ అయితే, ఐ మీన్ మన స్కూటీ. ఇంకా మొత్తానికి మన బైక్ అయితే డెలివరీ అయిపోయింది మనకి. అంటే ఇది మీకు మోడ్స్ ఇంకా ఇది ఒకటే మైలేజ్ మోడ్. ఓకే, ఇది ఒకటే కాలిక్యులేట్ ఇది మైలేజ్ బాగా వస్తుంది దీంట్లో మైలేజ్ వస్తుంది. మీకు ఇవన్నీ మోడ్స్, స్పీడ్ మోడ్స్. రైడ్ మోడ్ వచ్చి 70, స్పోర్ట్స్ 80 అండ్ ర్యాప్ 90 టాప్ స్పీడ్ వెహికల్. ఇంకా మన స్కూటీ ఫ్యూచర్స్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మొత్తానికి బండి తీసుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇంటికి వెళ్ళి, బాగా ఎండగా ఉంది ఇప్పుడు, కొంచెం అయ్యాక మా డాడీకి తెలియకుండా కంటికి ఒక క్లాత్ చుట్టి కేక్ కటింగ్ అని చెప్పి కిందకి తీసుకొస్తా. సడన్గా బండి చూసి సర్ప్రైజ్ చేస్తా. ప్రజెంట్ ప్లాన్ అయితే అది. మరి మా డాడీకి డౌట్ వచ్చేద్దేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పొద్దున్న 10కి వచ్చాను కాలేజ్కి, 12కి అయిపోయింది. టైం 4:30 అయింది. ఇప్పుడు దాకా ఈ పని మీద ఉన్నాను. మేబీ డౌట్ వచ్చిందేమో అనుకుంటున్నా. ఆయన రియాక్షన్లోనే చూద్దాం ఏమవుద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. లిటరలీ బండి పర్ఫార్మెన్స్ మాత్రం క్రేజీ ఉంది అసలు. వితిన్ 3 secondsలోనే 45 స్పీడ్ ఎక్కుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త బండితో పాటు కొత్త షర్ట్ కూడా ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను డాడీకి. సో ట్విల్స్కి వచ్చాను. నాకు ఇక్కడ ఈ షర్ట్ బాగా నచ్చింది, ప్రింట్ కలర్స్ అదంతా. సో ఈ షర్ట్ తీసుకున్నాను అనమాట. ఇంక ఇంటికి వెళ్దాం. జస్ట్ ఇప్పుడే బండి తీసుకొచ్చాం అనమాట ఇంటి దగ్గరికి. సో డాడీకి డౌట్ వచ్చేది మరి ఇంటి కింద ఉంటే, అందుకని ఇంటి ఎదురుకుండా ఒక ఖాళీ ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ పార్కింగ్కి. మన బండి ఇక్కడ పెట్టాను ఎవరికి డౌట్ రాకుండా. ఇంకా మన ఇంట్లో చూసినా కూడా కనబడదు బండి, సేఫ్ ప్లేస్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే సాయంత్రం కేక్ కటింగ్ అయ్యాక డాడీకి ఇచ్చిన కొత్త షర్ట్ చూపించి వేసుకోమని చెప్పి రెస్టారెంట్కి వెళ్దాం కదా. సో పాత బండి మీద ఎందుకు నానే కొత్త బండి మీద వెళ్దామని చెప్పి తాళం చేతిలో పెడతాం. అప్పుడు రియాక్షన్ చూడాలి. అది ప్రజెంట్ ప్లాన్. చూద్దాం ఎలా వరకు కూడా వద్దాం. ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది నాకు. 1 hour later. సో సర్ప్రైజ్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అనమాట. డాడీని గుడికి వెళ్దామని చెప్పి అందరూ రెడీ అవుతున్నారు. మళ్ళీ సాయంత్రం అంటే వ్లాగ్లో సరిగ్గా కనబడదు కదా అని ఇప్పుడే తీస్తున్నాం అనమాట. గుడికి వెళ్దామని చెప్పి అందరూ వస్తున్నారు. మనం ఇక్కడ సీక్రెట్గా పార్క్ చేసిన మన బైక్తో, ఐ మీన్ స్కూటీతో సర్ప్రైజ్ చేద్దాం వెళ్ళి. లెట్స్ గో.
కొంచెం ఎలక్ట్రిక్కి గ్యాప్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఎక్కు. కూర్చో బండి మీద. ఎలా ఉంది? బండి మార్చమంటే మార్చవా? అలా ఉంటుంది మనం సర్ప్రైజ్ ఇస్తే. ఇప్పుడు నీ స్పందన ఎలా ఉందో చెప్పు. చాలా షాకింగ్గా ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. నీ ఫీలింగ్ ఎలా ఉంది? చెప్పు చెప్పు. కింద అనుకున్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా భీమవరంలో మావులమ్మ టెంపుల్కి వచ్చాం అనమాట, బండికి పూజ చేద్దామని. సో మొత్తానికి మన సర్ప్రైజ్ అయితే అలా జరిగిందనమాట. ఈ దెబ్బకి నా ఫేస్ అంతా మొత్తం పాడైపోయింది, ఎండకి మాడిపోయి తలగెట్టుకుందండ. లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం ఎండకి ఫేస్ పాడైపోయింది అనమాట మనది, ట్యాన్ పట్టేసి. ఈవెన్ సన్ స్క్రీన్ కూడా రాసుకోలేదు నేను అంతా నిన్న. అంటే అదంతా అన్ఎక్స్పెక్టెడ్. నేను జస్ట్ బండి చూద్దాం, స్లోగా తీసుకుందాం అనుకున్నా. బట్ తెలిసిందే కదా, షోరూమ్కి వెళ్తే టెంప్ట్ అయిపోతాం మనం ఏమైనా తీసుకుందామని వెళ్తే. సో నేను అలాగే టెంప్ట్ అయ్యాను. కొన్నది మంచిదే, యూస్ఫుల్ ఐటమే కొన్నాను. బట్ బాగుంది. డాడీ అయితే ఫుల్ షాక్ అనమాట, నిజంగా నమ్మలేదు నేను కొన్నానంటే. బట్ డబ్బులు చాలా రోజుల నుంచి సేవ్ చేసి తీసుకున్నాను. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే పాత బళ్ళు రెండు అంత కండిషన్ బాగాలేదన్నమాట. ఆ బండి మీద వెళ్ళినా జాగ్రత్త కావాలి, వెళ్ళేటప్పుడు ఎక్కడైనా స్కిడ్ అయినా ఈజీగా అయిపోద్ది. సో మొత్తానికి అలా జరిగింది. బేసిక్గా నేను ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో పెట్టను ఎక్కువ. బట్ ఈ వీడియో మాత్రం కొంచెం పెడితే మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది అనిపించి పెట్టాను అంతే. ఇన్స్పైర్ అంటే మరీ హెవీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ కొంచెం పుష్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి పెట్టాను అనమాట. అది మ్యాటర్. ఎందుకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఓకే దెన్, బాయ్.